హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేది చూద్దాము. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా చెప్తాను. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా అండి? చూడండి అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాము. ఓకేనా? ఎస్డిటి వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యేవి. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ క్రింది వాణిని జతపరచండి అని ఇచ్చాడు. ఓకేనా? జాబితా 1, జాబితా 2 అని ఇచ్చాడు. చూడండి, ఒక 100 అంటే మనకి 100 అనేది ఎలా వస్తుంది? 10 పదులు 100 అంటే 10 పదులు కలిస్తే 100 అవుతుంది. అది ఎక్కడుంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 10 పదులు 100. ఒక 1000 అంటే 10 వందలు కలిస్తే 1000 అవుతుందా? లేకపోతే 10 లక్షలు కలిస్తే 100 లక్షలు కలిస్తే అవుతుందా? చూడండి, మీరే గమనించి చెప్పండి. 10 పదులు కలిస్తే 100 అవుతుంది అని చెప్పాము. ఓకేనా? తర్వాత ఒక 1000 అంటే 10 వందలు కలిస్తే ఒక 1000 అవుతుంది. 10 వందలు కలిస్తే ఒక 1000 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 1,00,000 అనేది ఎంత అవుతుంది? 100,000 కలిస్తే 1,00,000 అవుతుంది. 1,00,00,000 అంటే 100 లక్షలు కలిస్తే 1,00,00,000 అవుతుంది. ఓకేనా? ఇది ఏ దగ్గర ఉందో చూసి ఆన్సర్ పెట్టాలి. ఎక్కడుంది ఆప్షన్? 4th ఉంది. చూడండి, ఒక 100 ఈజ్ ఈక్వల్ టు 10 పదులు, ఒక 1000 ఈజ్ ఈక్వల్ టు 10 వందలు, 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 100,000, 1,00,00,000 ఈజ్ ఈక్వల్ టు 100 లక్షలు. ఇది ఈజీగా పెట్టగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక్కొక్క నోట్ పుస్తకంలో 32 పేజీలు లేదా 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలా తయారు చేయాలంటే కావాల్సిన పేపర్ల కనీస సంఖ్య అని అడిగాడు. ఓకేనా? ఒక్కొక్క నోట్ పుస్తకంలో 32 పేజీలు, 40 పేజీలు, 48 పేజీలు ఉండేలా తయారు చేయాలంటే కావాల్సిన కనీస పేపర్ల సంఖ్య. ఏం చేయొచ్చు? ఎల్సిఎం చేయొచ్చు, అంటే కసాగు. చూడండి, 32, 40, 48. ఓకేనా? మొత్తంలో పోయేది 4 టేబుల్ పోతుందా? 4 7s are 28, 4 8s are 32, 4 10s are 40, 4 12s are 48. ఓకే, మళ్ళీ 2 టేబుల్, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్, 2 2s are 4, 5, 2 3s are 6. ఓకే, ఇప్పుడు చూడండి, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 5s are 160, 160 into 3 480. ఓకేనా? అంటే మనకు కనీసం కావాల్సిన పేపర్ల సంఖ్య ఎంత? 480. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేయాలి. నెక్స్ట్, క్రింది వాణిని జతపరచండి. ఓకేనా? 28/5 అని ఇచ్చాడు. దాన్ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. 28/5. చూడండి, 3 9 27, 27 + 7 అంటే 34 అవుతుంది. 34/9. అయినా మనకి ఇక్కడ కింద ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అవునా? 5 అనేది మనకి ఆన్సర్లో ఎక్కడుంది? 5 అనేది ఇక్కడ ఒక్క చోటే ఉంది. చూడండి, రైట్ ఓ రాంగో? 5 5s are 25, 25 + 3 28, 28/5 అనేది ఏకి కరెక్ట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 3/5. నెక్స్ట్ 35/9. 9 అనేది ఎక్కడెక్కడుంది? 3 1/9 ఉంది, 3 8/9 ఉంది, 3 7/9 ఉంది. కానీ 35 అనేది ఇది ఎక్కడ వస్తుందో చూడండి. 3 9s are 27 + 1 28/9. సో కాదు. నెక్స్ట్ 3 9s are 27, 27 + 8 ఎంత అవుతుంది? 27 + 8. సో 35. బి ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 19/6. 6 అనేది ఎక్కడెక్కడుంది? ఒక్క చోటే ఉంది. సో 3 6 are 18, 18 + 1 19, 19/6. సో 4. ఈ 3 ఎక్కడున్నాయి చూడండి. ఏకి 3 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో అది రైట్ ఆన్సర్. నెక్స్ట్, x ఈజ్ ఈక్వల్ టు -3/4 మరియు y ఈజ్ ఈక్వల్ టు -2/3 అయినా. ఓకేనా? ఏది పెద్దది ఏది తక్కువ అని. ఓకేనా? మనకు అలా ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తారు మీరు? చెప్పండి. చూడండి, ఇక్కడ మనము కింద హారాల్ని
ఓకే, ఈక్వల్గా చేద్దాం. 4 3s are 12. ఓకే, -3/4 ఇంటూ, ఓకే, కింద 3తో పైన 3తో మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేయాలి. అంటే 3 క్యాన్సిల్ చేసినా -3/4 అనేది చేంజ్ అవ్వదు కాదా. సో ఇలా చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -9/12. ఓకేనా. నెక్స్ట్ y కూడా అలానే చేద్దాం. 2/-3 ఇంటూ 4/4. ఎందుకు, కింద 12 అనేది రావాలి కాదా, అందుకని. 4 2s are 8/4 3s are 12 -8/12. సో ఇప్పుడు చూడండి, -9 x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు -8. మైనస్లో ఎప్పుడైనా సరే ఎంత తక్కువ వాల్యూ ఉంటే అది ఎక్కువ అవుతుంది, అది పెద్దది అవుతుంది. ఓకేనా. సో y అనేది పెద్దది, x అనేది చిన్నది. ఆ ఆప్షన్ ఎక్కడుంది, x ఈక్వల్ టు వైనా కాదు. x గ్రేటర్ దాన్ y అంటే x పెద్దదని ఇచ్చాడు, సో కాదు. అదే కనుక ప్లస్ అయితే అప్పుడు x పెద్దది అనేది రైట్ అవుతుంది. x లెస్ దాన్ y అంటే y పెద్దది, x అనేది చిన్నది, సో అది కరెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా?